మరునాడు యజ్ఞకాండ నిర్ణీత ప్రకారం పూర్తి కాగానే జనకుడు సాంకాశ్య నగరములో ఉన్న తన తమ్ముడు కుశధ్వజుడిని పిలిపించాడు. ఆయన రాగానే ఉపాధ్యాయ సమేతుడై కొలువు తీరాడు. వివాహ ముహూర్తం నిశ్చయించి అందుకై దశరథ మహారాజును, వశిష్ఠ విశ్వామిత్రులను తన మంత్రి సుదామనుని పంపించాడు. ఆహ్వానించవలసిందిగా పురోహితులు, హితులు, పుత్రులు వెంటరాగా దశరథుడు జనక సదనానికి వెళ్లాడు. స్వాగతాది మర్యాదల అనంతరము ఇక్ష్వాకుల కులగురువు, దైవము అయిన వశిష్ఠ మహర్షి, ఇక్ష్వాకు వంశ సంభవాన్ని, ఆ వంశానికి, వారేలిన నేలకు కూడా కీర్తి ప్రతిష్టలు చేకూర్చిన రాజుల రారాజుల చరిత్రను వివరించాడు. జనక చక్రవర్తి, ఇక్ష్వాకు వంశీయులంతా మహాపరాక్రమవంతులు, పరమధార్మికులు. నీవు వీరితో వియ్యమందడం అందరికీ హర్షం కలిగిస్తుంది. ద్యుతిమంతులు, ధృతిమంతులు అయిన మా రామలక్ష్మణులకు మీ రామసీత, ఊర్మిళలు అన్ని విధాలా ఈడు జోడు అయినవారు అని వశిష్ఠ మహర్షి చెప్పాడు. అప్పుడు జనక రాజర్షి వశిష్ఠుడికి వందనం చేసి తన వంశ చరిత్రను విపులంగా విన్నవించాడు. మహర్షి, సీత దేవకన్య, శివధనుస్సును ఎక్కుపెట్టిన మహావీరునికే ఆమెను ఇచ్చి వివాహం చేయాలన్న నా సంకల్పం నెరవేరింది. ఇప్పుడు తాము నా రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణుడికి ఇవ్వవలెనని హితవు చెప్పారు. మీ మాటను శిరసా వహించి మనసా ఆ ప్రకారమే ఊర్మిళ లక్ష్మణులకు కూడా వివాహం చేస్తాను అన్నాడు జనకుడు. ఆ విధంగా చెప్పి ముహూర్త నిర్ణయానికి ఉపాధ్యాయులను సంప్రదించాడు. చిన్న కుమారుడి వంక వాత్సల్యముతో చూస్తున్న దశరథ మహారాజును చూచి, ఓ రాజా, తాము రామలక్ష్మణుల వివాహాలకు నాందీకార్యాలను జరిపించాలి. ఈ రోజు మఖా నక్షత్రము, ఎల్లుండి ఉత్తర ఫల్గుణీ నక్షత్రం, వివాహానికి శుభస్కరమైన వేళ అన్నాడు జనకుడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఈ వ్యవధిలో పరస్పరం సంప్రదించుకుని ఒక తీర్మానానికి రావడం లక్ష్మణుడు గమనించాడు. వారికి తోచిన ఊహను అతడు ఊహించుకుని ఆనందించాడు. క్రీగంట రాముడి వంక చూచి, నవ్వు ఎందుకు అన్న అన్నగారి చూపు చూచి తలవంచుకున్నాడు. నేను విశ్వామిత్రులు ఆలోచించిన విషయానికి ఒకటి ఉంది అంటున్నారు వశిష్ఠులవారు. పరేంగితజ్ఞుడు జనకుడు తక్షణం తన తమ్ముడు కుశధ్వజుడి వంక సాభిప్రాయంగా చూచాడు. జనకరాజా, నీ సోదరుడు కుశధ్వజుడు వీరుడు, ధార్మికుడు. ఆయన కూడా మీతోపాటుగా రఘువంశీయులతో వియ్యమాడడం అన్ని విధాలా సమంజసమైనది. కుశధ్వజుడి కుమార్తెలు మాండవి శృతకీర్తులు ఇద్దరూ అసమాన లావణ్యలు. రామానుజులైన భరత శత్రుఘ్నులు ఇద్దరూ పరాక్రమశాలులు, తేజోవంతులు. వీరికి అన్ని విధాలా యోగ్యులైన వరులు. వీరిని వారికి వరిస్తున్నాము. దిక్పాలకుల వంటి దాశరథులు నలుగురికి మీ అన్నదమ్ములిద్దరూ మీ కుమార్తెలను ఇచ్చి వివాహం చేసి మీ రెండు వంశాల వారు బాంధవ్యం కలుపుకోవడం శుభప్రదం అన్నాడు వశిష్ఠుడు. జనక మహారాజు, కుశధ్వజుడు ఈ విషయానికి ఆలోచించి వెంటనే ఆమోదించారు. మహర్షులకు అంజలి ఘటించారు. మీ ఆజ్ఞ మాకు కళ్యాణప్రదమైనది. సంతోషంగా మేము శిరసావహిస్తున్నాము. ఎల్లుండి ఉత్తర ఫల్గుణీ నక్షత్రం, ఒక్క ముహూర్తంలోనే నలుగురి వివాహాలు జరగాలని మేము కోరుతున్నాము అన్నారు. వశిష్ఠ విశ్వామిత్రులు, శతానందాది విప్రవరులు ఈ వాక్యాన్ని ఆమోదించారు. లోకోత్తరమైన ఈ కళ్యాణ సంకల్పాన్ని శ్లాఘించారు. జనక మహారాజు కళ్యాణవార్తను తెలుపుతూ శుభపత్రికలు నలుమూలలకు పంపాడు. దేశం నలుదిశలా ఈ వార్త ప్రకటన చేయించాడు. పౌర్ణమి నాటి సముద్రంలా దేశంలో ఉత్సాహం పొంగి పరవళ్లు తొక్కింది. వెన్నెలలా సంతోషం వెల్లివిరిసింది. రామచంద్రుడి కీర్తిలా దశదిశలా వ్యాపించింది. అతిశయోక్తులను అతి సామాన్య పదాల స్థాయికి దించే స్థాయిలో వాడవాడలా వీధివీధులా అలంకరణలు జరిగాయి. మిథిలా నగరమే ఒక విశాలమైన వివాహ వేదికలా శోభాయమానంగా భాసించింది. దశరథ మహారాజు పుత్రుల వివాహానికి నాందీకాండనంతా శాస్త్రోక్తంగా జరిపించాడు. ఆరోగ్యవంతాలైన 4 లక్షల గోవులను తెప్పించి వాటి కొమ్ములకు బంగారు తొడుగులు వేయించాడు. పాలు ఎండుకోవడానికి కంచుపాత్రలు సమకూర్చి వత్సాలతో సహా ధేనువులను, విశేషంగా ధనాన్ని దానం చేశాడు. ఉత్తర ఫల్గుణీ నక్షత్ర దివసోదయాన విజయముహూర్తంలో పుత్ర కళత్ర బంధుమిత్రులతో బయలుదేరి వశిష్ఠాది మహర్షులను ముందుంచుకుని మంగళవాద్యాలతో భేరీతూర్య నాదాలతో జయదుందుభి ధ్వానాలతో వైభవంగా జనకమహారాజు యజ్ఞవాటికకు చేరాడు. మంగళ స్నానాలాచరించి శ్రేష్టమణి భూషణాలతో అలంకరించుకుని కళ్యాణ కంకణ ధారణ చేసిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ తండ్రి కిరువంకలాచేరి బ్రహ్మదేవుడిని సేవిస్తున్న దిక్పాలకులవలే, విభవాన్ని ఇనుమడింపచేస్తున్న సుగుణాలవలే నిలచారు. వశిష్ఠుడు యాగశాలలోకి వెళ్లి పెళ్లి కుమారులు తరలివచ్చారని, దశరథ మహారాజు కన్యాదాత రాకకై ఎదురు చూస్తున్నాడని జనకునికి హెచ్చరిక చేశాడు. జనక చక్రవర్తి సరసదరహాసంతో, ఓ పూజ్యుడా, ఇదేమి రాయబారము అన్నాడు. దశరథ మహారాజుకు ఈ సీమలో అడ్డేమిటి? ఆయన ఒకరి ఆజ్ఞకోసం ఆగడమేమిటి? ఈ రాజ్యం ఆయనది కాదా? ఇంకా ఆలస్యమెందుకు? నా కన్యలు నలుగురు ఇదుగో అలంకృతులై దీపకళికలవలె వేదిక వద్ద కూర్చొని ఉన్నారు.
వారిని వెంటనే తీసుకురండి అన్నాడాయన. అప్పుడు వశిష్ఠుడు దశరథ మహారాజును, పెళ్లికొడుకులను, ఋషులను వివాహ వేదిక వద్దకు తీసుకువచ్చాడు. పచ్చని కొబ్బరి ఆకులతో వేసిన చక్కని విశాలమైన పందిరి క్రింద శాస్త్రోక్తమైన వివాహ వేదిక నిర్మించి ఉంది. గంధ పుష్పాదులతో, నవాంకురాలతో అలంకరించిన బంగారు పోలికలు, నానా వర్ణరంజితాలు అయిన కుంభాలు, ధూపదీపాలు, అమర్చే స్తంభాలు, శంఖాల వంటి చిత్రవిచిత్ర రూపాలలో ఉన్న కలశాలు, ఇంకా అర్ఘ్యజలం, అక్షతలు, ఫలాలు ఉంచిన రకరకాల పళ్లెరాలు ఆ వేదిక చుట్టూ అందంగా అమర్చారు. ఇవి కాక అక్కడ కూర్చున్న మహర్షుల వల్ల ఆ వేదిక తేజోవంతంగానూ, చుట్టూ చేరిన ఆనందోత్సాహాలతో కళ్యాణ శోభాయమానంగానూ రాజిల్లింది. జనకమహారాజు ప్రార్థన పురస్కరించుకుని వశిష్ఠుడు విశ్వామిత్ర శతానందోపాధ్యాయులను ముందుంచుకుని వివాహకాండ ఆరంభించాడు. వేదిక మధ్య అగ్నిహోత్రాన్ని ఏర్పరచాడు. శాస్త్రవిహితంగా దర్భలు పరచాడు. సమంత్రకంగా హోమం చేశాడు. అప్పుడు జనకుడు లేచి సీతవంక చూశాడు. మధుపర్కాలు ధరించి మనోజ్ఞ భూషణాలతో అలంకరించుకున్న జానకి, వేదంలా మహద్వంతమైన, వెన్నెలవలె తెల్లనైన, ప్రియవచనం వలె మధురమైన మందహాసం చల్లగా ప్రవర్తిస్తూ సాక్షాన్మహాలక్ష్మిలా గోచరించింది. సుహాసిని సీతను జనకుడు అగ్నిహోత్రం వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ పైన రామచంద్రుడిని ఆహ్వానించాడు. అక్కడ నీలమేఘ శ్యాముడు రాముడు అగ్నిహోత్ర కాంతులలో అద్భుతుడై గోచరించాడు. పురుషోత్తముడై ప్రకాశించాడు. సాక్షాత్పరాత్పరుడే నిలచాడనిపించాడు. ఆయనను కన్నతండ్రి దశరథుడు, కన్నెనిస్తున్న జనకుడు, విద్య ప్రసాదించిన విశ్వామిత్రుడు, కులపతి వశిష్ఠుడు, అతని అనుంగు సోదరుడు లక్ష్మణుడు కూడా ఆ నల్లని పెళ్లికొడుకులో అద్వితీయమైన తేజాన్ని దర్శించి ముహూర్తకాలం పాటు విభ్రాంతులై కర్తవ్యజ్ఞానం కోల్పోయారు. ఏకకాలంలో అత్యంత దర్శనీయుడుగాను, సత్యంవలె దుర్నిరీక్ష్యుడుగానూ ప్రకాశించిన లోకైక మంగళ విగ్రహుడిని చూచి, చూడలేక గ్రహించలేక అనుభవైక వేద్యమైన ఆనందస్థితిని అందుకున్నారు. క్షణం తరువాత ఈ లోకోత్తరుడి లోకకల్యాణ కార్యక్రమంలో తామీ భూమికలు నిర్వహిస్తున్నారన్న తలపు రాగానే వారందరికీ శరీరాలు పులకలెత్తాయి. కమలపత్రేక్షణుడు రాముడు మధుమధుర మందహాసం చేశాడు. ముహూర్తం మించిపోతూందనిదని గ్రహించి జనకమహారాజు జలకలశం పైకెత్తాడు. ఇయం సీత అన్నాడాయన సముద్ర గంభీరస్వరంతో. కమలలోచనాలు పద్మదళాయతాక్షివంక చూశాయి. జనకుని సరసత్వం లక్ష్మణునికి ఆహ్లాదం కలిగించింది. ఇదేనయ్యా సీత, నీవు సిద్ధాశ్రమం నుండి మిథిల వచ్చేదాకా, శివ ధనుర్భంగం చేసిన ముహూర్తం నుండి ఈ శుభ ఘడియదాకా ఎప్పుడు చూస్తానని ఆరాటపడుతున్న సీత ఇదేనయ్యా అంటున్నది జనకుడి వాక్యం. మమ సుత అన్నాడు కన్యాదాత. కన్య ఘనతకు ఆ ఒక్క ముక్క చాలుగదా సభ్యులంతా జనకసుత కావడం అనుకున్నారు. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుకు ఇవ్వగలుగుతున్న భాగ్యశాలి అనుకున్నారు. జ్ఞాని జనకుడు మాత్రం తన భూమిక గురించి దురభిప్రాయపడలేదు. మా లక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మి, ఈమెను నీకు ఒకరివ్వడం ఏమిటి, నీవే గ్రహించాలి అని ధ్వనించిందాయన ఉచ్చరించిన పాణీగృహ్లిష్వ పాణినా అన్న వాక్యార్థం అందరి హృదయాలలోనూ. ఆపైన మామగారుగా ఒప్పగించి దీవించాడు. నాయనా రామ, నా కూతురు నీకిక సహధర్మచారిణి, నీవెంట నీ నీడలా ఉంటుంది. ఈమె చేతిని పట్టుకో, నీకు శుభం అవుతుంది అంటూ సమంత్రకంగా శ్రీరాముడి చేతిలో నీళ్లు వదిలాడు జనకుడు. మంగళవాద్యాలు మిన్నంటాయి. మింట దేవదుందుబులు మ్రోగాయి. పందిరి శుభాక్షతలను కురిసింది. ఆకాశం దివ్యాక్షతలను కురిసింది. దివి, భూవి కూడా ఒకటై దంపతులను దీవించాయి. లోకమంతా హర్షపులకాంకితం అయింది. జనకుడు వెంటనే లక్ష్మణుడిని పిలిచాడు. నాయనా లక్ష్మణ, నీకు శుభమవుతుంది. వెంటనే వచ్చి ఇదిగో మా ఊర్మిళ చేతిని చేబట్టు. రఘునందన, భరతుడా, నీవు మాండవి కరాన్ని పరిగ్రహించు. మహాబాహు, శత్రుఘ్న, నీవు శృతకీర్తి హస్తాన్ని పట్టుకో. ఓ రఘుకుల దీపకులారా, మీరంతా ఇప్పుడు అగ్నిసాక్షిగా గ్రహిస్తున్న మీ భార్యలతో సౌమ్యులై ధర్మపథం తప్పక చరించవలసింది అన్నాడు. శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సీత, ఊర్మిళ మాండవి, శృతకీర్తుల చేతులు పట్టుకుని అగ్నికి, వివాహవేదికకు, చక్రవర్తులిద్దరికీ, మహర్షులందరికీ ప్రదక్షిణం చేశారు. వారికి నమస్కరించారు. పిమ్మట వేదికపై కూర్చున్నారు. తిరిగి శాస్త్రోక్తంగా కన్యాదాన, పరిగ్రహణాదికాలు జరిగాయి. ఆ వధూవరులు చేతులు పట్టుకుని ముమ్మారు అగ్నికి ప్రదక్షిణం చేసి వందనం ఆచరించారు. పూలవాన కురిపించారు. గంధర్వులు స్పృహణీయమైన మాధుర్యాన్నంతా గానంలోకి అనువదించి భూవికి దించారు. అప్సరసలు ఆనందాతిశయంతో నర్తించారు. విజయదుందుబులు, తూర్యనాదాలు మరొకమారు దశదిశలా మారుమ్రోగాయి. రఘురాముడు తన దక్షిణ హస్తంతో సీతావధూటి పాణి పల్లవాన్ని మృదువుగా అదిమాడు. ఆ పరమకళ్యాణి మందహాసం సిగ్గు దొంతరలలో అందంగా కలిసిపోయింది. సీతారాముల మధ్య ఆ క్షణార్ధంలో జరిగిన ఈ రహస్య మధురసరాగ వృత్తం నేటికీ వధూవర కరకమలాలలో పునఃపునరావృతం అవుతూనే ఉంది.
లోకమంతటా పాణిగ్రహణ మధురక్షణాల వేళ వధూవరులంతా ప్రస్తరిస్తూ వారిని స్మరిస్తూ తరిస్తూ ఉన్నారు. సీతారాముల ఈ అనురాగాన్ని నరస రమణీయం, ఇద్దరమ్మాయిలలో ముగ్గురబ్బాయి ప్రేమ అని ఆశుభ్యపడ్డాడు. హిందీ సినిమాను ఆంధ్ర ప్రేక్షకులకు అనువదించి పెడుతున్న దుబాసి, ప్రేమ అనగానేమి అని గంభీరంగా ఒక ప్రశ్న వేశాడు. అతనే జవాబు కూడా చెప్పాడు. ప్రేమ అనగా రౌండు హృదయములు ఒకే పదాన నడచుట. రూపాయి టిక్కట్టు మీద కూచున్న వీర్రాజు పక్కనున్న రామారావును మోచేత్తో పొడిచాడు. చూశావురా రాముడు, ప్రేమ అనగా రెండు హృదయములు ఒకే పంధాన నడవటం. నీకు మీ మామయ్యంటే అసహ్యం, సీతకి మీ మామయ్యంటే రోత, అందుకనే నువ్వు సీతను చేసుకోవాలి అన్నాడు. సీతకేమన్నా నువ్వు లాయరువా ఏవింట్రా, ప్రాణాలు తోడేస్తున్నావ్ వెధవ సాదా నువ్వును. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను సుబ్బుల్ని తప్ప ఇంకోర్తిని చూడను అన్నాడు రామారావు. వెనకాల ప్రేక్షకులకి తెరమీద గాథ పట్ల ఆసక్తి హెచ్చుగా ఉంది. రాముడు అనే కుర్రవాడు సీత అనే చిన్నదాని బదులు సుబ్బులు అనే పిల్లని పెళ్లాడటం సబబా బేసబబా అనే మీమాంసను ప్రేక్షకలోకం ఏమంత పట్టించుకోదలచలేదు. అందుకని వెనకవారు, ముందువారు, ఎడవారు, పెడవారు కూడా అష్ అన్నారు మర్యాదగా. తెరమీద కొత్త దృశ్యం వచ్చేసింది పూర్తిగా. అంతకు ముందే ఓ పిల్ల దగ్గర చీవాట్లు తిన్న హీరో ఈ దృశ్యంలో ఇంకో పిల్ల వెంట పడ్డాడు. ఈవిడే అసలు హీరోయిన్, ఏదైతేనేంలే అనుకున్నాడు అప్పాపం అన్నాడు దుబాసి గంభీరంగా. చూశావురా రాముడు, ఏదైతేనేమనుకున్నాడట పాపం ఏం చేస్తాడు చెప్పు. సుబ్బులైతేనేం పీతైతేనేం అందుకని సీతనే చేసుకో, మీ మావాన్, ఊళ్ళో జనం సంతోషిస్తారు అన్నాడు వీర్రాజు మళ్ళీ. మతేమైనా పోయిందా నీకు, సినిమా హాల్లో కూచుని ఇదేం గోలరా, తరిమేస్తారు.